హాయ్ హలో అందరికీ నమస్తే శుభోదయం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి ఎన్ఏజిఏ పిఆర్ఏ ఎస్హెచ్ఏ. ఇప్పుడు నేను ఒక మంచి ఉదాహరణ చెబుతానండి. ఇంతటి ఉదాత్తమైన మానసిక పరిపక్వత ఉన్న, విచక్షణ ఉన్న, చక్కటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్న ఈ మంచి సొసైటీ, మంచి హైందవ జాతి మనది, మంచి భరత జాతి మనది. అలాంటి ఒక ఉదాహరణ చెబుతాను. అప్పుడైనా తమ ఆలోచనలు, తమ అభిప్రాయాలు తమవి అన్న మీద, తమ్ముడి మీద, అక్క మీద, చెల్లి మీద రుద్దేసే ఈర్ష్య కలిగిన వాళ్ళు మారతారేమో చూద్దాం ఈ సొసైటీలో. నాకు తెలిసిన ఒక మంచి కుటుంబం ఉందండి. వారింట్లో ఏదో కొంతమంది అన్నదమ్ములు ఒక చెల్లెళ్ళు ఉన్నారు. వారందరూ ఒక ఊర్లో ఉండేవారు. అంతే కదండి, అందరూ ఒక చోట ఉంటారు పెళ్ళిళ్ళకి ముందు, వివాహాలు, ఉద్యోగాలకి, చదువులకి ముందు. కొంతకాలానికి వాళ్ళల్లో ఒక అన్నగారు పొరుగురు ఉద్యోగరీత్యా వెళ్ళి స్థిరపడడం జరిగింది. అతనికి 2 చెల్లెళ్ళు. ఇతను కొంతకాలం తర్వాత దీక్ష తీసుకుని శబరిమల మాల వేసుకుని శబరిమల వెళ్ళడం అలవాటు చేసుకున్నాడు. అప్పుడు బిగినింగ్లో మొదటి రోజుల్లో, మొదటి సంవత్సరాల్లో ఇతను అందరూ ఉండే చోట నుంచే వెళ్ళాడు. ఆ తర్వాత ఉద్యోగరీత్యా పొరుగురు వెళ్ళి స్థిరపడ్డాడు. దాంతో ఏమైంది, అప్పటికి ఇంకా ఇతనికి వివాహం కాలేదు, ఇతని 2వ చెల్లెలికి వివాహం కాలేదు. 2 చెల్లెళ్ళని చెప్పాను కదండి. అప్పుడు అలా పొరుగురులో స్థిరపడ్డ మొదటి సంవత్సరంలో ఇతను దీక్ష తీసుకున్నప్పుడు ఈ 2వ చెల్లెలు అతనికి ఏం చెప్పిందో తెలుసా అండి? ఒక్కసారి మనం చెప్పుకుంటున్న ఉదాహరణలో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు సిగ్గుపడాలి. అవివాహిత చిన్నపిల్ల ఆమె ఏం చెప్పిందో తెలుసా అండి? ఒరే, మన ఇద్దరికీ ఇంకా వివాహాలు కాలేదు, నీకు కానీ నాకు కానీ పెళ్ళి అయ్యేదాకా నువ్వు దీక్ష అక్కడ తీసుకున్నా, మాల అక్కడ వేసుకున్నా, మనమందరం ఉన్న ఈ ఊరి నుంచి ఇరుముడి కట్టుకొని దర్శనానికి వెళ్ళు. మొదట నీకు పెళ్ళయిందనుకో, నీదొక కుటుంబం అవుతుంది. అప్పుడు నీ కుటుంబం, నీ ఇంటి నుంచే నువ్వు వెళ్ళాలి. అలాగే మొదట నాకు పెళ్ళయిందనుకో, నేను వేరే ఇంటికి వెళ్ళిపోతాను. అప్పుడు నీ ఇష్టం, నువ్వు ఉంటున్న ఆ ఇంటి పొరుగురులో ఆ ఇంట్లో నుంచే వెళ్ళు. మన ఇద్దరిలో ఎవరో ఒకరికి వివాహం అయ్యేదాకా నువ్వు మన ఇంటి నుంచి, మనందరం ఉన్న ఈ ఇంటికి వచ్చి, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇరుముడి కట్టించుకుని వెళ్ళు అని చెప్పిందండి. ఎంత మానసిక పరిపక్వత, ఎంత విచక్షణ, ఎంత చక్కటి ఆలోచన ఇది. అన్నకో తమ్ముడికో వివాహం అయితే అది ఆయన కుటుంబం. అతను అద్దెంట్లో ఉండనివ్వండి, పూరి గుడిసెలో ఉండనివ్వండి, పూరి గుడిసెలో ఉన్నా అది అతని కుటుంబం. అతను 20,000 30,000 అద్దించుకుంటూ ఉన్నా అది అతని కుటుంబం. అద్దులకే ఇంకో ట్విస్ట్ అంటే, అద్దులకే తగలేస్తారా? అద్దులకి తగలేక ఉన్న చోట అద్దించుకుని ఉండక ప్లాట్ఫారం షాప్ బయట పడుకుంటారా? అయితే నీ కూతురు అల్లున్నో, నీ కొడుకు కోడలనో వచ్చిన డబ్బులు దాచుకోమని చెప్పి షాప్ బయట పడుకోమని చెప్పు. ఇది ఇంకో ట్విస్ట్ అండి, కుటుంబ కలహానికి ఇంకో ట్విస్ట్. ఏమండి, సొంత ఇళ్ళు లేని చోట ఒక స్థిర నివాసం ఉండాలన్నప్పుడు, ఉద్యోగాల రీత్యా వేరే చోట్ల ఒక చోట ఉన్నప్పుడు ఏమిటండి, మొత్తం మనకి 133 కోట్ల మంది జనాభా, 133 కోట్ల మందికి సొంత ఇళ్ళు ఉన్నాయటండి. మరి అద్దెళ్ళు ఇచ్చుకుని అద్దెంట్లో ఉండద్దు, సౌకర్యవంతమైన ఇంట్లో ఉండద్దు వారు మాత్రం? సరే, ఆ గొడవ పక్కన పెట్టండి, ఇక్కడికి వద్దాం. శబరిమల దీక్షలో ఆ అమ్మాయి చెప్పింది ఎంత బాగుంది చూడండి. అంతేగాని శబరిమల దీక్ష తీసుకుంటే, పెళ్ళయ్యాక కూడా శబరిమల దీక్ష తీసుకుంటే ఏదో వీళ్ళున్న చోటికి రావాలి, ఇక్కడి నుంచి వెళ్ళాలి, అతని కుటుంబం అనేది ఉండదా? ఇంక అతనికి ఇంక అతని కుటుంబం, అతని ఇల్లు, అతని వ్యవహారం ఉండదా? నీ అన్నో తమ్ముడో శబరిమల దీక్షలో ఉన్నప్పుడు నీకు చూడాలనుంటే నువ్వు వెళ్ళాలి. నువ్వు అతను ఎక్కడ ఇరుముడు కట్టుకుంటుంటే అక్కడికి వెళ్ళాలి. వెళ్ళమన్నారు కదా అని వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుని వాళ్ళ ఆహార విధానాలు, వాళ్ళ ఆహార్య విధానాలు, వాళ్ళ టైం టేబుళ్ళు, వాళ్ళ పని విధానాలు, ఎవరు ఏ పని చేస్తున్నారో అవన్నీ చూసి, పరిశీలించి వాటినన్నిటినీ మార్చేయడం, వాటిల్లోని అభిప్రాయాలు చొప్పించేయడం, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ బంధుమిత్రులు, వాళ్ళ మనుషులతో నువ్వు కలగజేసుకుని ఫోన్లు షేర్లు చేసేసుకోవడం,
వాళ్ళ ప్లేసుల్లో నువ్వు ఉండిపోవడం, వాళ్ళ జీవితం అంతా ఇంకా నువ్వేనేమిటి, ఇవన్నీ చేయకూడదు. నువ్వు వెళ్ళావా, చక్కగా గౌరవంగా కుర్చీలో కూర్చో, మంచం మీద పడుకో, చక్కగా వండి పెట్టించుకుని తిను, మర్యాద దక్కించుకో. అది ఉండాల్సిన పద్ధతి. వాళ్ళు ఎవరినైనా పరిచయం చేస్తే నమస్తే అండి, బాగున్నారా, మీరు ఫలానానండి, ఓకే అండి. వాళ్ళు అడిగితే చెప్పు నీ పిల్లలు నీ సంసారం గురించి. అలాగే వాళ్ళని ఏదైనా ఒక ప్రశ్న వేయాలంటే వేయి, అంతేగాని వాళ్ళ బంధుమిత్రులు, వాళ్ళ నైబర్సు, వాళ్ళ ఇంటి వాళ్ళు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ కాలనీలో వాళ్ళు అందరితో ఊరికే రాసేసుకుని పూసేసుకుని, అసలు నువ్వు నీ అన్నో తమ్ముడో లేదా నీ అక్కో చెల్లో జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ భార్య ఆ భర్త స్థానంలో నువ్వుండిపోవడం, వాళ్ళ బంధుమిత్రుల స్థానంలో నువ్వుండిపోవడం, వాళ్ళ నైబర్సు, వాళ్ళ కాలనీ వాళ్ళు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ మనుషుల స్థానంలో నువ్వుండిపోవడం, ఈ దరిద్రగొట్టు ఆలోచనని ముందు కట్టిపెట్టు. దీన్ని దరిద్రగొట్టు ఆలోచన అంటారు. సారీ టు సే దిస్. వాళ్ళ జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళందరూ వాళ్ళ భార్య, వాళ్ళ భర్త, వాళ్ళ పిల్లలు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ బంధుమిత్రులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళు, నువ్వు. ఎంత బాగుంది. ప్రతి అంశంలోనూ పరిపక్వతగా ఆలోచించడం ఇకనైనా నేర్చుకో. విచక్షణతో ఆలోచించడం ఇకనైనా నేర్చుకో. కుటుంబాలు బాగుంటాయి, అందరి కుటుంబాలు శాంతియుతంగా ఉంటాయి. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. SSV NAGAPRASH.